ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనము కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో, నన్ను నీ సత్యను అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తవైన దేవుడువు, దీనివల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నది. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగా మీరును క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మీరు నడుచుకుని నిన్ను మహిమపరచుకునేపరచువారుగా ఉండే శక్తిని మాకు అనుగ్రహించామని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.